సో తమిళనాడు సంగతి గురించి మాట్లాడుకుందాం. ఆ? విజయ్ పరిస్థితి ఏంటి? విజయ్ పరిస్థితి మోస్ట్లీ రేపు జూన్ తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ అయితే ఉండదు. ఇంతకుముందు మీరు పడిపోద్దని చెప్పిన గవర్నమెంట్ అదేనా బహుశా? కమిట్ అవ్వండి. కమిట్ అవ్వను. ఓకే. ప్రాబ్లమ్ ఉంటుంది గవర్నమెంట్. ప్రాబ్లం ఖచ్చితంగా గవర్నమెంట్ పడిపోతుంది ఆ! అన్న అనుమానం లేదు. హ్మ్. 100% అనుమానం లేదు, పడిపోతుంది. మేబీ నేను చెప్పింది అదే కావచ్చు. హుహు. ఎందుకు విజయ్ పడిపోతుంది సార్? జాతకం రీజన్ జాతకరీత్యానా? విజయ్ జాతకంలో ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉంది. హుహు. విజయ్‌కి కూడా ఒక స్టార్ అస్ట్రాలజర్ ఉన్నారు. ఆయన పేరు సంథింగ్ ఏదో మొన్న యాహ్! రాగానే ఫస్ట్ ఓఎస్‌డీ ఇచ్చారు యాహ్! ఆయనకి. ఆయన చెప్పాడంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావని. ఓకే. 2 ఏళ్ల ముందు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాడంటే అన్ని సీట్లు వచ్చాయి. మళ్ళీ ఆయనే చెప్పిండు పదవీ గండం ఉందని. అది తెలుసా మీకు? తెలీదు నాకది. మరి అది బయటికి రాదు. హ్మ్. సో పదవీ గండం ఉందని చెప్తే బహుశా ఆయన చెప్తే విజయ్ జాగ్రత్త పడతారు కదా! జాగ్రత్త పడమనే పడతారు. చెప్తున్నాం మనం కూడా. హ్మ్. మనం కూడా పడమనే చెప్తున్నాం. జాగ్రత్త ఇది ఏదైనా మనం సంకల్పుకుంటానికి చెప్తలేము. ఏదైనా మీరు బాగుపడండి, మీరు తెలుసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి అనే చెప్తున్నాం. ఒక ముఖ్యమంత్రి పదవిని కోల్పోతే ఎంత కష్టమో మనకు తెలుసు. హ్మ్. సో ఆ పదవి కోల్పోకుండా ఉండడానికే మనం మాట్లాడుతున్నాం. మనం ఓకే. అందుకనే చెప్తున్నాం. ఓకే. అందుకనే మార్చుకోమని చెప్తున్నాం. అందుకనే జాతకాలు ఏమైనా ఉంటే ప్రూవ్ చేసుకోమని చెప్తున్నాం. కాంబినేషన్స్ కొన్ని పనికిరావని చెప్పినాం. విజయ్ త్రిష కాంబినేషన్ బాగాలేదని చెప్పినాం. ఇవాళ మీరు ఆ రోజు నేను చెప్పినప్పుడు నన్ను తిట్టిర్రు. హ్మ్. ఇవాళ చూడండి విజయ్ త్రిషను దూరం పెట్టిండు అని చెప్పి మళ్ళీ మీడియా ఇస్తుంది. ఎందుకు ఈరోజు వచ్చిందిగా ఆమె. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పాటు కూర్చుంది. హ్మ్. జనరల్గా చెప్తున్నా, ఏదో ఒకటి వస్తుంటది. హ్మ్. సో దూరం ఖచ్చితంగా జరుగుతుంది అది. ఎందుకంటే త్రిష దగ్గరుంటే ప్రమాదమా విజయ్‌కి? విజయ్కి అవునా? కొద్దిగా ప్రాబ్లం. పెళ్లి చేసుకుంటారు, ఉప ముఖ్యమంత్రిని చేస్తారు ఇటువంటి ప్రచారం ఉంది సార్. నేను నమ్మనవన్నీ. ఉప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదా ఆమెకి? రాజకీయాల్లోకి రాదు త్రిష. పక్కా. పక్క ఆమె జాతకం చూసారా మీరు? లేదా రాజకీయ యోగం? నేను ఇప్పుడు అతడు సినిమా అప్పుడే చూసిన. హ్మ్. ఎందుకంటే అతడు సినిమాలో నేను ఉన్నా కదా. మీరు పూజ చేసింది మీరేగా? నేనున్న సినిమాలో నేను కంటిన్యూ ఒక 10 డేస్ బలవంతంగా నన్ను కూర్చోబెట్టారు మహేష్ బాబు గారు. అప్పుడు నేను 10 డేస్ ఉన్నప్పుడు నేను త్రిషతో మాట్లాడడం జరిగింది ఆ టైంలో. హుహుహు. సో ఇప్పుడు మీరు అన్న దానికి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్లు ఇవన్నీ. ఎట్లా తెలుస్తాయి జాతకాలు అంటే దిస్ ఇస్ ద వే. ఓకే. 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 దిస్ ఇస్ ద వే. ఇప్పుడు మహేష్ బాబు గారిది కానీ ప్రతి ఒక్కళ్ళది, ఎవ్రీ పర్సన్ది జాతకాలు సమాజానికి చాలా తెలియదండి. హ్మ్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేరు, ఆయన చేసుకునే బర్త్డే వేరు. అవునా? ఎందుకట్లా? ఇప్పుడు మిగతా జ్యోతిష్కులందరూ ఆయన జాతకాన్ని తీసి ఆయన డేట్ వేసి చెప్తారు. హ్మ్. ఆయన డేట్ నా ఒక్కనికే తెలుసు. ఓకే. ఓకే. సో ఎట్లా మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఏంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉందా? ఇప్పుడు లేదు. ఉంటదా? ఉంటది ఖచ్చితంగా. నేనే చెప్పిన ఆయనకు 30 వరకు రావద్దని. ఎవరో ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్‌కి చెప్పారా? జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ అమ్మగారికి తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద కూర్చున్నప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ప్రసాదం తింటూ బయట కూర్చొని అప్పుడు మనది పాతది పోటు ఉండే పైసలు లెక్క పెడతారు కదా, తెలుసు అవును. కదా మీకు. అవునవును. అక్కడ కూర్చొని మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో నేనే చెప్పిన 30 వరకు రానివ్వకండి. హ్మ్. సరే అండి అని చెప్పింది. సో అంటే వాళ్ళకి 30 కంటే ముందు రావాలనే ఆలోచన ఉండేనా? ఆ డిస్కషన్ రాలా. హ్మ్. బట్ 2030 వరకు అయితే రావద్దు. హుహు. అసలు ఆ చర్చ ఎందుకు వచ్చింది మీకు? రాజకీయంగా మీరు నన్ను మీరు ఎట్లా డిసైడ్ చేసిర్రు? మా వాడి జాతకం తెలుసు, మీకు నక్షత్రం తెలుసు. ఎందుకంటే నేనే అదుర్సు సినిమా పూజ చేసిన కాబట్టి హ్మ్. మనం ఏం చేస్తాం, మామూలుగా ఆయన నక్షత్రం అడిగిన తర్వాతనే మనం సంకల్పం చెప్తాం. హ్మ్. లేకుంటే చెప్పం. హ్మ్. ఏ పంతులైనా సరే, ఏ హీరో అయినా సరే, హ్మ్. నక్షత్రం మీకు తెలుసు, కానీ మా వాడి డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా తెలుసు నాకు తెలుసు. హ్మ్. ఏ డేట్, ఈ డేట్ అని చెప్పిన. హ్మ్. మీ దగ్గర ఎట్లుంది? నా రీసెర్చ్ నాకు ఉంటుంది కదా. హ్మ్. సో ఉంది. ఆ డేటును బట్టి జాతకాన్ని విశ్లేషిస్తాం. హ్మ్. ఏమవుతుందంటే ప్రతిరోజు 24 గంటలు. 24 గంటలకు 12 లగ్నాలు. హ్మ్. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికి. ఒకే టైంలో పుట్టినటువంటి ఇద్దరికి, ఒకే రోజు పుట్టినటువంటి ఇద్దరి జాతకం ఒకేలా ఉంటదా? హ్మ్. అనేది ప్రశ్నిస్తారు. హ్మ్. ఒకే రోజు పుట్టినటువంటి వాడి జాతకాలు ఒకేలా ఉండవు. హ్మ్. ఉదాహరణ 9:35కు లగ్నం మారింది అంటే, లగ్నం మారిన 5 నిమిషాల తర్వాత మనిషి పుడితే, ఒకడు అటెండర్ అయితాడు, ఒకడు సీఎం అయితాడు. అంత తేడా ఉంది 5 నిమిషాల్లో. ఓకే. అది లగ్న ప్రభావము. ఓకే. సో అందుకనే 12 లగ్నాలుంటాయి. 12 లగ్నాలలో ఏ లగ్నంలో పుట్టిండు అనేది డిసైడ్ చేయాలి. హ్మ్. సో చాలామంది నక్షత్రాన్ని బట్టి జాతకాలేస్తారు. నక్షత్రాన్ని బట్టి తెలిసేది చంద్రుడు ఒక్కడే. హ్మ్. మిగతా గ్రహాలు పొజిషను, లగ్నాన్ని బట్టి మారుతా ఉంటాయి. హ్మ్. సో చాలా వ్యవహారాలను పెట్టి బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే ఎన్టీఆర్ గారి జాతక రీత్యా ఆయన పుట్టినటువంటి డేట్ ఒకటి, ఆయన బర్త్‌డే చేసుకునే డేట్ ఒకటి. సో హ్మ్. చాలామంది ఉంటారు అట్లా. హీరోయిన్‌లు అయితే ఆల్మోస్ట్ ఆల్ తప్పే ఉంటాయి.
ఓకే. ఎందుకంటే వాళ్ళు డేటు మంత్ కరెక్టే ఉంటుంది కానీ ఇయర్లు మొత్తం మార్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 3-4 ఏళ్ళు తగ్గించేసుకుంటారు ఓకే. వికీపీడియాలో. ఓకే. సో వీళ్ళందరూ అట్లా తప్పులు చెప్తారు. మనం ఎందుకు అంటే మనం నక్షత్రాలు అడుగుతాం కాబట్టి మన దగ్గరికి జాతక రీత్యా ఇప్పుడు అందరూ వచ్చి బయటికి వచ్చి వేణుస్వామి దగ్గరికి పోయినామని చెప్పరు. కానీ వేణుస్వామి దగ్గరికి 90% వస్తారు. 90% వస్తారు. కానీ ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనం సేవ్ చేసి పెట్టేసుకుంటాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సడన్గా రాత్రిపూట ఫోన్ చేసి ప్రతిసారి మాట్లాడం కదా. ఇప్పుడు మీరే ఉన్నారు ఫోన్ చేసి నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని చెప్తారా, లేకుంటే మీకు వచ్చిన సమస్య ఫోన్ చేసి స్వామి గారు నాకు ఈ సమస్య నాకు ఎట్లుండబోతుంది అనగానే అడిగేది ఎవరు? సో పలాన్ పర్సన్, ఓకే. పొలిటీషియన్, రైట్, ఓకే. మీ జాతకం ఇట్లా ఉంది. గోచారం అంటే సంవత్సరంలో గ్రహాలు మారే పరిస్థితి. గ్రహచారం అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం. ఈ రెండింటి మీద నాకు నాలెడ్జ్ ఉండాలి. వైఎన్ఆర్ గురించి మాట్లాడితే వైఎన్ఆర్ రాసేంది, వైఎన్ఆర్ పుట్టినటువంటి లగ్నాతు కుండలిలో జన్మంలో ఎవరున్నారు, ద్వితీయంలో ఎవరున్నారు, తృతీయంలో ఎవరున్నారు, సో లగ్నంలో ఎవరున్నారు, అన్ని లెక్కలు వేసుకోవాలి. ప్లస్ ఈ సంవత్సరం గోచారం ఎట్లా నడుస్తుంది అనేది అనలైజ్ చేసుకొని నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎప్పుడు మన మైండ్లో ఫీడ్ అయి ఉంటాయి. అందరి నక్షత్రాలు అందరి జాతకాలు ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా ముందున్నాం. సో పొలిటికల్ చర్చ ఆయనకి రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లో వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఆసక్తి కూడా ఉంది. ఇప్పుడు జాతకమే ఆసక్తి ఏముంటది? అంతేలే, జాతకం ఉంటే ఆసక్తి అదే వస్తుంది. ఆ టైం వచ్చిందంటే ఆసక్తి కలుగుతుంది. బట్ ఇప్పుడు లేదు. 2030 వరకు ఆయన రాజకీయ రంగ ప్రవేశం లేదు. 2029 ఎలక్షన్ల తర్వాతనే ఉంటుంది. బేస్డ్ ఆన్ హిజ్ కుండలి మీకు తెలుసు కాబట్టి ఎలా ఉంటుంది సార్ రాజకీయాలకు వస్తే? సూపర్ ఉంటుంది. సీఎం అవుతారా? సూపర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఏ పార్టీకి ఆయనకు సంబంధం లేదు. ఆయన కొత్త పార్టీతో వచ్చే అవకాశం ఉంది. అవునా? వేరే పార్టీని తీసుకోరు? సవ్వాలే లేదు. మా తాత పార్టీ అన్నట్టు సవ్వాలే లేదు. కొత్త పార్టీ ఖచ్చితంగా కొత్త పార్టీ. ముఖ్యమంత్రి అవుతారా జూనియర్ ఎన్టీఆర్? ఆయనకి యోగం ఉందా? ఆయనకు ఆ యోగం ఉంది. ముఖ్యమంత్రి యోగం ఉంది. జయలలిత యోగం, జయలలిత నక్షత్రం. అవునా? సో జయలలిత నక్షత్రం అంటే జయలలిత ఇనీషియల్గా చాలా కష్టాలు ఫేస్ చేశారు, చాలా అవమానాలు ఫేస్ చేశారు. అటువంటి మళ్ళీ అవమానాలు ఫేస్ చేశారంటే ఇక మళ్ళీ వేరే మీరు ఎక్కడికో తీసుకుపోతాం. ఇది వద్దు. మనకు జాతకం, జయలలిత జాతకం యోగం ఉంది. ఓకే. తెలియకుండా నన్ను దింపుతారు ముగ్గులోకి. ఓకే. మీరు దిగరు? నేను దిగా. మేము అక్కడికి తీసుకుపోదాం మీరు నన్ను అక్కడికి తీసుకుపోదాం అనుకున్నా. నేను అక్కడికి రాను, ఇక్కడనే ఉంటా. కరోనా ఏమన్నా మళ్ళీ ఎఫెక్ట్ చేస్తుందా సార్? కరోనా కాదు కానీ 2027-28వ సంవత్సరంలో మనకు లంగ్స్ రిలేటెడ్ రోగం వచ్చే అవకాశం ఉంది. సేమ్ కరోనా కైండ్ ఆఫ్ కరోనానే కానీ దానికి మించి ఉంటుంది. దానికి మించి ఉంటుంది సినిమా, మామూలుగా ఉండదు. అంటే ఇది యాక్చువల్గా జనవరి ప్రిడిక్షన్లో చెప్దామని నేను దీన్ని ఆపిన. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఇయర్ ప్రిడిక్షన్ కిందకి వస్తుంది, అందుకని చెప్పట్లా. బట్ ఇప్పుడు మీరు అడిగిరు కాబట్టి చెప్పిన. దీని క్లారిటీ నేను మీకు డిసెంబర్లో ఇస్తాను. ఓకే. ప్రమాదం అయితే ఉంది. పెద్ద ప్రమాదం ఉంది. నథింగ్. కరోనా అనేది టుమ్రి అంటే 10%. ఓకే. సో రేవంత్ రెడ్డి గారి జాతకం ఎట్లా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి జాతకం నేను క్లియర్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జనాల స్పెక్యులేషన్స్ అవి ఇవి చాలా విచిత్రంగా ఉన్నాయి. బట్ నేను అనుకోవడము తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా వన్ సైడ్ గెలుపు ఉండే అవకాశం లేదు. 28 ఎలక్షన్లలో వన్ సైడ్ ఉండదు. టగ్గఫరే ఉంటుంది. అంటే చాలా మంది ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు, సర్వేలు అంటున్నారు, ఏమో చేస్తున్నారు. బట్ రేవంత్ రెడ్డి గారి జాతకము కష్టాల్లో ఉన్నప్పుడే ఆయన సూపర్ స్టార్గా బతుకుతున్నారు. ఎందుకంటే 6వ ఇంట్లో శని ఉండి 2024 నుండి 2025 నుండి 27 జూన్ వరకు ఆయన జాతకం బాగుంది. అంటే బాగాలేని జాతకం బాగుంది. 2027 జూన్ నుండి బాగుంది జాతకం, ఇంకా బాగుంది. మరి అట్లాంటప్పుడు మనం మైనస్ ఎట్లా చేస్తాం? జనరల్గా ఇప్పుడు కష్టాలు ఉండాలి. ఇప్పుడే ఆయన బాగుంది. ఎందుకంటే ఆయన జాతకంలో గజకేసరి యోగం ఉంది. సో ఆ గజకేసరి యోగం వల్ల ఆయన సర్వైవ్ అవుతున్నారు. సో మిరాకిల్ జరుగుతాయి. అంటే ఎంత తొందరగా నేను ఇప్పుడే ప్రిడిక్ట్ చేయను. ఇట్ విల్ టేక్ టైం. బట్ ముక్కోనపు పోటీ ఉండే అవకాశం ఉంది తెలంగాణలో. వార్ వన్ సైడ్ కాదు. ముక్కోనపు పోటీలో వార్ వన్ సైడ్ లేదు. మళ్ళీ ఎవరు పోటీ చేసినా ఇప్పుడున్న కండిషన్ ప్రకారం మాట్లాడుతున్నా 60 నుండి 70 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం. ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా అంతే పెద్ద వన్ సైడ్ ఉండే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రము సేమ్ 2024లో వచ్చినట్టే వార్ వన్ సైడ్, అంటే వన్ సైడ్ గెలిపే ఉంటుంది. 80% పైన గెలుపు ఉంటుంది ఏ పార్టీ గెలిచినా. 80% పైన గెలుపు ఉంటుంది ఏ పార్టీ గెలిచినా. 2029 ప్రిడిక్షన్ ఆంధ్రప్రదేశ్ది చెప్పేస్తున్నారు మీరు. ఎవరు గెలుస్తారో చెప్తలేను. ఎవరు గెలిచినా 80% పైన సీట్లు వస్తాయని చెప్తున్నా. తెలంగాణలో టగ్గఫార్ ఉంటుందని చెప్తున్నా. నేను ఎవరు గెలుస్తున్నారని ఇక్కడ డిస్కషన్ ఏడొచ్చింది? ఏపీలో ఎవరో ఒకళ్ళు గెలుస్తారు సార్. ఆ గెలిచేటోళ్ళు ఎవరన్నా ఒకళ్ళు గెలవచ్చు. ఆ గెలిచే వాళ్లకు
80% పైన సీట్లు వస్తాయని చెప్తున్నా. గెలిచే పార్టీ 80% పైగా ఇది స్థానాలు కరెక్ట్. మీరు ఇట్లా అడగండి ప్రశ్న. ఓకే. గెలిచే పార్టీకి 80% పైన సీట్లు వస్తాయి. గెలిచే పార్టీ ఏదో మీకు తెలుసు కానీ ఇప్పుడు చెప్పరు. గెలిచే పార్టీ ఏదో నాకు తెలుసు, నేను చెప్పను. చెప్పరు. తెలంగాణలో కూడా గెలిచే పార్టీ ఏదో నాకు తెలుసు, నేను చెప్పను.